హార్ట్ అటాక్ రీజన్ అయిన ఆ అమ్మాయిని మళ్ళీ హాస్పిటల్లో మీ నాన్నగారి దగ్గర పెట్టారంటండి బాబు. ఏమైనా తేడాలైతే మీ థ్యాంక్స్కి నేను ఇచ్చిన బ్లడ్కి ఉపయోగం లేకుండా పోద్ది. మా కర్మ అండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను వెళ్ళి అది మా నాన్న దగ్గర పోకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే. ప్రపంచంలో వింత వింత క్యారెక్టర్లని నాకే తగులుతాయి. ఏమడు మెత్తగా గడ్డి ఉంది కదా పడికేసింది ఇక్కడ. హలో బాబు లేమ్మా లే. ఏ ఎవరు నువ్వు? అసలు కాలనీలోకి ఎవరు రానిచ్చారు నిన్ను? ఇదో మైసూర్ ప్యాలెస్ ఎవడు రానిచ్చాడని అడుగుతున్నాడు. పడుకున్నాం అంతేగా. ఏమైనా పార్కులో వజ్రవైడూర్యాలు ఉంటాయి అంటే దొబ్బేయడానికి. ఉన్నా లేకపోయినా ఇక్కడ పడుకోకూడదయా. అరే ఇతను మా నాన్నకి బ్లడ్ ఇచ్చాడు కదా, ఇక్కడున్నాడేంటి? ప్రతిదాని మీద ఇలా హక్కున్నట్టు ఫీల్ అయిపోతారు ఇలా నా కొడుకులంతా. ఏంది ఏదో గొనుగుతున్నావు? అన్నా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళే. ఓకే అమ్మా. మనం తెలిసిన వాళ్ళ అయినా మీరేంటి ఇక్కడ? ఎలా చెప్పాలి అంటే కొంపదీసి నైట్ మొత్తం ఇక్కడే ఉన్నారా? వాట్? ఎందుకు? మీరు లోకల్ కదా? అబ్బే కాదండి, నేను ఇక్కడికి చిన్న పని మీద వచ్చాను. ఇక్కడ ఎవరిని స్టేకి ప్లేస్ అడిగినా ఆస్తులు అడుగుతున్నారు. అందుకే బేర్ చేయలేక ఇక్కడ. ఏంటి ఇతను ఇంత కష్టంలో ఉండి కూడా మా నాన్నకి హెల్ప్ చేశాడా? ఇలాంటి అతను ఇక్కడే ఉండిపోవడం కరెక్ట్ కాదు.